పెంటెకోస్ట్ గురించి నేను ఆలోచిస్తున్నాను. మీకు తెలుసా, పేతురు ప్రసంగిస్తున్నప్పుడు మరియు బోధిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ తమ స్వంత భాషలో దానిని విన్నారు. అది అద్భుతమైనది, కాని దేవుడు అలా పనిచేస్తాడు. కాబట్టి దేవుడు మనకు ఉన్న ఈ భాషా అవరోధాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడని మరియు మనం కలిసి ఆశ, ఉద్దేశ్యాలు, ప్రేమ మరియు శక్తిని పంచుకుంటున్నప్పుడు ఒకరితో ఒకరు సులభంగా మాట్లాడేలా అనుమతించాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసులో క్రీస్తు. కాబట్టి నేను ప్రార్థనతో దీన్ని ముగిస్తున్నాను. తండ్రి దేవా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు, మీరు ఇప్పుడు మాకు ఉన్న ఈ సంబంధాన్ని సమన్వయం చేసినందుకు మరియు మీరు మాతో ఉండటానికి వాగ్దానం చేసినందుకు, మీరు మాకు అవసరమైనదంతా ఇస్తానని, జ్ఞానం మరియు వనరులను అందిస్తానని మీరు చెప్పినందుకు మేము మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అన్నింటినీ సరఫరా చేస్తాము. క్రీస్తు యేసు ద్వారా మన అవసరాలను మేము తీసుకోవలసిన తదుపరి దశలను మాకు చూపించినందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరియు మేము చేసే ప్రతిదానికి మాకు సలహా ఇవ్వండి మరియు మాకు శక్తిని ఇవ్వండి. తండ్రి దేవా, మిమ్మల్ని గౌరవించడానికి మరియు క్రీస్తు ప్రేమతో ఒకరినొకరు ప్రేమించడానికి మేము దేవుణ్ణి కోరుతున్నాము. మార్గాన్ని సిద్ధం చేయడానికి మీరు మా ముందు వెళ్ళినందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరియు గతం నుండి మమ్మల్ని రక్షించడానికి మీరు మా వెనుక నిలబడతారు. తండ్రి దేవా, మీరు ఎప్పుడూ మాతో ఉన్నందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మీరు మమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టరు, మీరు మమ్మల్ని ఎన్నటికీ విఫలం చేయరు, మీరు మాపై మీ పట్టును కూడా సడలించరు మరియు మేము ముందుకు సాగుతున్నప్పుడు మీ ఉనికి మాతో ఉంటుందని మీరు హామీ ఇచ్చారు. వీటన్నింటికీ మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మీరు ఈ సమాజంపై మీ ముఖం ప్రకాశించాలని మేము ప్రార్థిస్తున్నాము. మీరు వారి పట్ల దయ చూపాలని మేము ప్రార్థిస్తున్నాము. తండ్రి దేవుడు, వారు మీకు మరింత దగ్గర కావాలని మేము ప్రార్థిస్తున్నాము మరియు వారు మీతో మరింత అనుభవిస్తారు. మీ ప్రేమ మరియు మీ సత్యం వారు తమ ఆలోచనలలో, సంభాషణలలో మరియు చేసే ప్రతి పనిలో, వారి వివాహాలలో, కుటుంబాలలో మరియు సమాజాలలో ఉప్పొంగాలని మేము వీటన్నిటినీ యేసు అద్భుతమైన పేరుతో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.